హలో గైస్! ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావున్నారని, బావుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ కొన్ని విషయాలు చెప్పాలంటే వాటికసలు ఇంట్రడక్షనే అవసరం లేదు. అలాంటి కొన్ని విషయాల్లో ఈ మామిడికాయ పచ్చడి కూడా ఒకటి. అసలు మామిడికాయ పచ్చడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఒకవైపేమో ఫుల్ వర్షం, ఇంకొక వైపు వేడి వేడి అన్నం, అందులో కొంచెం నెయ్యి, ఇప్పుడు మనకిష్టమైన చట్నీ. ఎంత బావుంటుంది కదా ఈ కాంబినేషన్ అసలు! సో, అంత బావుండే ఈ చట్నీని నేను నేర్చుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు నేర్చేసుకోండి. దానికోసం మనకు కావాల్సినన్ని మామిడికాయ ముక్కలు తీసుకొని, మామిడికాయ ముక్కలను తీసుకొని మంచిగా వాటిని వాష్ చేసి ఒక డ్రై క్లాత్‌తోని మంచిగా శుభ్రం చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిసేపు వాటిని ఫ్యాన్ గాలి కింద వదిలేసేయండి. ఎందుకంటే ఏమైనా కొంచెం తడి ఉంటే పోతది కదా! యాక్చువల్లీ ఇది మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఉన్నా చట్నీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో, ఇప్పుడు మంచిగా వాటిని ఆరిపోయిన తర్వాత వాటిని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకునే లోపు మనం ఇంకొక ప్రాసెస్‌కెళ్ళిపోదాం. ఇప్పుడు దాంట్లో వేయడానికి జీలకర్రని అండ్ మెంతులని కొద్దిగా వేయించుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటితో పాటు ఇప్పుడు మంచిగా ఆవాలని కూడా మిక్సీ చేసుకొని మంచిగా జల్లెడ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే చట్నీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కావాల్సినంత ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు అండ్ అవన్నీ ఏసి మంచిగా పోపు చేయాలనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తామనుకునే కొద్దిసేపట్లో ఎల్లిపాయలేయాలనమాట. ఎల్లిపాయలు గుడ్ ఫర్ హెల్త్ గైస్. ఎక్కువగా మన డైలీ లైఫ్‌లో ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవాలనమాట. యాక్చువల్లీ హార్ట్‌కి చాలా మంచివి ఎల్లిపాయలు. సో, మీరు కూడా ఎక్కువగా యూజ్ చేసుకోండి. ముందే ఎల్లిపాయలేసారనుకోండి, ఆ వేడి నూనెకి మాడిపోతాయి గైస్. అందుకని స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎల్లిపాయలేసుకోండి. అప్పుడైతే మంచి కలర్‌లోకొస్తాయి, మాడిపోవు. ఇప్పుడు మంచిగా మనకు కావాల్సినంత కారం తీసుకొని, కొన్ని మిరపకాయలు కారం ఉంటే కొన్ని ఉండవు కదా! సో, మీ టేస్ట్ బట్టిన తీసుకోండి క్వాంటిటీ. ఇక్కడ కారం తీసుకొని దాంతో పాటు సాల్ట్ కూడా తీసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువనే తీసుకోండి. అండ్ ఇప్పుడు దాంతో పాటు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం గదా! ఆవాల పొడి అండ్ జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ యేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలనమాట. అండ్ వాటితో పాటు పచ్చెల్లిపాయలు ఇంకా కొన్ని యేసుకోండి గైస్, టేస్ట్ బావుంటది. అవన్నీ యేసుకొని అందులో కొంచెం పసుపు కూడా వేసి అండ్ కొబ్బరి కట్ చేసినవి యేసుకోవాలనమాట. ఎండు కొబ్బరి యేసుకొని మంచిగా వాటన్నింటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక ఈ ముక్కలున్నాయి కదా! మామిడికాయ ముక్కలు అవన్నీ ఈ కాచి చల్లార్చిన పోపులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలనమాట. ఆ ఆయిలంతా ఆ ముక్కలకు పట్టేసుకోవాలి. అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా! కారము, ఉప్పు అండ్ ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, పసుపు, ఎల్లిపాయలు, కొబ్బరి ఇవన్నీ ఏసి పెట్టుకున్నాం గదా! ఆ పౌడర్ అంతా, ఆ మిక్స్ అంతా ఇందులో ఈ మామిడికాయల దాంట్లో ఏసి మంచిగా కలుపుకోవాలి. ఆ పీసెస్‌కంతా మంచిగా పట్టాలనమాట. అట్లా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా! ఇంత మంచిగా కలిపేసుకోవాలనమాట. ఇప్పుడొకసారి మళ్ళీ చేత్తోని గూడా మంచిగా కలపండి. ఎందుకంటే స్పూన్‌తో కలిపిన దానికంటే చేత్తోని కలిపితే ఒక సాటిస్ఫాక్షన్ గైస్. ఇప్పుడు మంచిగా ఆ ముక్కలకి ఈ కారాన్ని, ఆయిల్‌ని అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మసాజ్ చేయండి. ఇప్పుడు అందులో మనం స్టోర్ చేసి పెట్టుకోవాల్సిన జార్‌లో ఈ మామిడికాయ చట్నీ అంతా ఏసేయండి. ఏసి ఇప్పుడు మనకిష్టమైన ఫేవరెట్ పార్ట్ గైస్, మంచిగా రైస్ ఏసి కలుపుకోవడమే.